హలో ఎవరివన్, నేను మీ అమ్ము. ఈరోజు నేను చూపించబోయే వీడియో గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు: శనక్కాయ పప్పులు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, ఆనియన్స్, బిర్యానీ ఆకు, కడిగి పెట్టుకున్న వంకాయలు. గ్యాస్ మీద పెనం పెట్టి శనక్కాయ పప్పులు, ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు వేసాం కదా, తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు కలర్ మారకూడదు. తీసి పక్కన ప్లేట్లో వేసుకొని అందులోకి ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న వంకాయలు అందులో వేసి వేయించుకోవాలి. శనక్కాయ పప్పులు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి మిక్సీలో పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. నూనెలో వేసిన వంకాయలు మరీ ఎక్కువ వేయించకుండా లైట్గా మెత్తపడేటట్లు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక మెత్తగా ఉడికిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. మనకు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి వేయించుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత కింద అడుగంటకుండా చూసుకుంటూ మెదుపుకోవాలి. అడుగు మాడకూడదు, అడుగు మాడితే టేస్ట్ మారిపోతుంది. అందులోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అడుగు మాడకుండా చూసుకొని కలుపుకోవాలి. అందులోకి ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. అడుగు మాడకూడదు. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తగినంత చూసుకొని కలుపుకోండి. వేయించుకున్న మసాలాలోకి నూనెలో వేయించుకున్న వంకాయలు వేసి ఎక్కువ కలుపుకుండా ఊరికే అలా కలిపి వదలండి. అందులోకి మసాలా వాటర్ వేసి కొద్దిగా అటు ఇటు కలపండి. కొద్దిగా దగ్గర పడేటట్టు కలిపి ఉంచండి. ఆయిల్ పై తేలే వరకు కొంచెం చిక్క అయ్యేంత వరకు కలుపుకోండి. కొద్దిగా ఆయిల్ పైకి కనబడుతుంది, అప్పుడు చూసి కలుపుకోండి. కొంచెం నీరు పలుచగా లేకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఏ సీజన్ అయినా కూడా మనకి గుత్తి వంకాయ అంటే చాలామందికి ఇష్టం. ఇలా చూసుకొని అంతా దగ్గర పడిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.